హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు బుల్లబ్బాయ్ ఫ్రమ్ భీమవరం. ఇప్పటి వరకు మీరైతే మన ఛానల్లో ఫుడ్ టేస్ట్ చేసే రివ్యూ అయితే చెప్పాను కదమ్మయ్య. ఫర్ ద ఫస్ట్ టైం మనం అయితే చాక్లెట్స్ అయితే రివ్యూ చేయబోతున్నాం. రిలయన్స్ నుంచి 4 చాక్లెట్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. అలా అని చెప్పి డైరీ మిల్క్ ఇవే ఎప్పుడు తినే కాదనమాట. మనకి 100 రూపీస్ లోపల ప్రోటీన్ ఎక్కువ ఉండి ఏ చాక్లెట్స్ అయితే దొరికితే ఆ చాక్లెట్స్ అయితే తీసుకొచ్చాను. రిలయన్స్ నుంచి నేనైతే యోగా బార్ అయితే తీసుకొచ్చాను అనమాట. మీకైతే టేస్ట్ చేసి ఎలా ఉందో, ఏ ఫ్లేవర్ ఎలా ఉందో, ఏది బాగుందో మీకైతే చెప్తాం. కెమెరా వెనకాల మా తమ్ముడు కూడా ఉన్నాడు. ఆడు నేను టేస్ట్ చేసి మీకైతే రివ్యూ అయితే ఇస్తాను. మనం అయితే యోగా బార్లో 4 ఫ్లేవర్స్ అయితే తెచ్చామయ్యా. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఆప్రికాట్ ఫిగ్ అంట, ఇదొకటి. అలాగే బ్లూబెర్రీ పై అంట, ఇదొకటి. నట్స్ అండ్ సీడ్స్ ఒకటి. చాక్లెట్ అండ్ చంక్ నట్ అంటమయ్య, ఇదొకటి. మొత్తం మనం టోటల్గా 4 ఫ్లేవర్స్ అయితే తెచ్చాం. ఈ 4 ఫ్లేవర్స్ టేస్ట్ చేసి ఏది బాగుందో మీకైతే రివ్యూ ఇస్తాను. అరే చిన్ను, నువ్వు చెప్పరా ఫస్ట్ ఏది తిందాం? ఇదేదో బ్లూబెర్రీ పై అంట, ఇది టేస్ట్ చేద్దాం ఒకసారి. కొంచెం కలర్ఫుల్ గా ఉంది. మా ఊడికి అయితే ఇది కొంచెం కలర్ఫుల్ గా ఆడిందంటమయ్య. దీని పేరు యోగా బార్ బ్రేక్ఫాస్ట్ ప్రోటీన్ బార్ అని ఉంది. బ్లూబెర్రీ పై అంటే ఇదైతే టేస్ట్ చేద్దాం ఫస్ట్. ప్యాకింగ్ కూడా మంచి గట్టిగా ఉందన్నమాట. ఇదిగో మీకు కనపడుతుందో లేదో, ఇదిగో ఇదైతే టేస్ట్ చేస్తున్నాం ఫస్ట్. సరే ఫస్ట్ నువ్వు టేస్ట్ చేస్తావు, నేను టేస్ట్ చేయనా? నేనేగా సెలెక్ట్ చేశాను, నేను టేస్ట్ చేస్తా. టేస్ట్ చేస్తావు? ఇదిగో నువ్వు టేస్ట్ చేసే ఇద్దరం కలిసి చెప్దాం. ఓకే, ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నామ్మా. నాకు ఎందుకో కొంచెం చూయిగా అనిపించింది. అంటే నార్మల్గా మనకి మిగిలిన చాక్లెట్ లాగా అలా ఇది ప్రోటీన్ బార్ కదా, చూయిగా అనిపించి లోపల ఏమంటారు దాన్ని, అవిసి గింజలు అంటారు చూసారా, అవి చిన్న నట్స్ అవి తగులుతూ భలే ఉంది. టేస్ట్ డిఫరెంట్గా ఉండి, అంటే ఇప్పుడు ప్రోటీన్ బార్ అంటే చప్పగా ఉండి ఇలా లేదు, టేస్ట్ బాగుంది. అలాగే చూయిగా బాగుంది, కొంచెం డిఫరెంట్గా ఉంది ఫ్లేవరు. నేను కొంచెం తింటాను, నాకైతే నచ్చింది. నాకైతే నచ్చింది మా. ఇది మా ఊడికి ఎలా ఉంది అడుగుదాం. అలా ఉందిరా? ఆ బ్లూబెర్రీ ఫ్లేవర్ కొంచెం తగులుతా, క్రంచీగా ఉన్నట్టు బాగానే ఉంది, తినొచ్చు. ఇంకేం తెలిసిన నీకు నార్మల్గా అంటే తింటుంటే? అంటే సీడ్స్ కూడా తగులుతున్నాయి మధ్యలో. ఓకే ఓకే, పర్లేదు, తినొచ్చు. మీకు ప్రైజెస్ అయితే లాస్ట్లో చెప్తాను. ఇదైతే బాగానే ఉంది. ఇప్పుడు ఒకటి ట్రై చేసాం కదా, ట్రై చేసిన వాటిలో ఇదైతే వర్త్ నాకైతే. మిగిలినవి కూడా ట్రై చేసి వాటిల్లో మీకు ర్యాంకింగ్ అయితే ఇస్తాం. నెక్స్ట్ ఏం ట్రై చేద్దాం? నెక్స్ట్ ఇదిగో ఆప్రికాట్ ఫిగర్ ఉంది. ఆప్రికాట్ అంటే మనం ఆప్రికాట్ డిలైట్ అయితే అంటాం కదా, అదనమాట. ఇదైతే ట్రై చేద్దాం ఇప్పుడు. ఇదిగో ఇందాక మీకు కొంచెం లైట్ కలర్ ఉంది, ఇది కూడా ఎలా ఉందో మీకైతే చెప్తాను. నాకైతే ఇది అసలు ఫ్లేవర్ ఏం తెలియలేదు. జస్ట్ ఎలా ఉందంటే ఈ చియా సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ ముద్ద కింద కట్టేసి నోట్లో పెట్టుకుని నవ్వులితే ఎలా ఉంటుంది, సేమ్ అలాగే ఉంది. నాకైతే పెద్ద ఏం నచ్చలేదు. ఇదైతే ఇంట్లో మైన్గా ఓట్స్ వేసాడు. ఓట్స్, చియా సీడ్స్, ఓట్స్, ఫ్లాక్ సీడ్స్ ఇవి ఉంటాయి కదా, అవి అయితే వేసారనమాట. నాకు పెద్ద ఎక్కలేదు. అంటే కొద్దిగా స్వీట్నెస్ ఉండాలి కదా, దీంట్లో స్వీట్నెస్ లేదు, ఓన్లీ అలా జస్ట్ సాదాగా ఉందన్నమాట. మా ఊడు ఇక్కడ వీడియో చేస్తున్నామని కూడా కాదు, ఓ తినేస్తున్నాడు ఎంత పక్కన కూర్చుని అమ్మంటుని. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ మనకి ఇంకోటి అయితే నట్స్ అండ్ సీడ్స్ అని ఇంకో ఫ్లేవర్ ఉంది. ఈ నట్స్ అండ్ సీడ్స్ ఫ్లేవర్ కూడా మనం అయితే ట్రై చేసి ఎలా ఉందో చూద్దాం. ఇదిగో
నాకైతే ఇది నోట్లో పెట్టుకోగానే ఎలా ఉందంటే కొంచెం కొబ్బరి నూనెతో చేసే ఐటెంలు ఉంటాయి కదా, అలా అనిపించింది నాకైతేనే. నోట్లో పెట్టుకోగానే ఆ కొబ్బరి నూనె ఫ్లేవర్ తగులుతూ ఇంకా నట్స్ సీడ్స్ ఉన్నాయి. వాటితో పాటు నాకు ఎలా అనిపించింది అంటే కొబ్బరి నూనె పదార్థాలు ఉంటాయి కదా, అవి నోట్లో పెట్టుకున్న వాళ్ళతో ఎలా ఉంటుంది అంటే కేరళ సైడ్ ఫుడ్ ఎలా ఉంటుంది అలా అనిపించింది నాకు కొంచెం. నాకైతే పెద్ద ఎక్కలేదు. అరే చిన్ను, నీకు ఎలా అనిపించింది రా? కొంచెం చేతిగా నేను పెట్టుకున్న వెంటనే కొంచెం మెత్తగానే వెళ్ళిపోతుంది కానీ క్రంచిగా లేదు. లాస్ట్ నేను ఓపెన్ చేస్తారా, ఇదిగో ఇది చూడు. లాస్ట్కి అయితే మన దగ్గర చాక్లెట్ చంకీ నట్ ఫ్లేవర్ అయితే మిగిలింది. ఇది కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. నేను ఓపెన్ చేస్తా అన్నాను కదా, ఇదిగో తేడా ఒక ఇస్తున్నాను కదా. మరే నేను ఓపెన్ చేస్తా అన్నప్పుడు ఇవి ఇదిగో చాక్లెట్ చంకీ ఫ్లేవర్ అంట. చాక్లెట్ ఫ్లేవర్ లాగే బ్రౌన్ గా అయితే ఉంది. ఒకసారి ఇది కూడా టేస్ట్ ఎలా ఉంది అని మీకైతే చెప్తాను. ఇదిగో టేస్ట్ చేయి ఫస్ట్. ఇదైతే టేస్ట్ చేద్దాం. నువ్వు కూడా తిని. నాకు ఇది తింటుంటే ఏదో చాక్లెట్ గుర్తొస్తుంది కానీ చాక్లెట్ పేరు గుర్తు రావట్లేదు. చాక్లెట్ ఫ్లేవర్ తెలుస్తుంది కానీ లాస్ట్లో నాకు కొంచెం ఏంటంటే ఆ క్యారమల్ ఫ్లేవరు, మళ్ళీ మీరు అందరూ చిన్నప్పుడు తింటారు కదా మెలోడీ చాక్లెట్, కాఫీ టేస్ట్ కొంచెం కాఫీ టేస్ట్, అలాగే మెలోడీ చాక్లెట్ ఉంటుంది చూసావా, అదే ఆ మెలోడీ చాక్లెట్. నువ్వేంటి మొత్తం తినేస్తున్నావు పేరు చెప్పి? చాక్లెట్ ఉంది కదా, మా ఊడు మన మాటల్లో పెట్టి మొత్తం తినేస్తున్నాడు. నాకైతే కొంచెం కాఫీ బైట్ చాక్లెట్ అలాగే మెలోడీ చాక్లెట్ ఉంటుంది కదా, ఆ మెలోడీ చాక్లెట్ ఫ్లేవర్ అయితే వచ్చింది. ఇదైతే నాకు నచ్చింది. ఇదొకటి, అలాగే ఫస్ట్ మనం తిన్నాం కదా బ్లూబెర్రీ పై, అదొకటి అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. ఇదైతే నా ఫేవరెట్. నాకైతే టాప్ 1 to 4 అయితే నాకు ఏం నచ్చింది నేనైతే చెప్తాను. నాకైతే టాప్ 1లో అయితే ఇదిగో చాక్లెట్ చంకీ నట్టు ఉంది కదా, ఇదైతే నాకైతే టాప్ 1. దీని తర్వాత నాకైతే ఇదిగోండి బ్లూబెర్రీ పై అయితే సెకండ్, ఇంకోటేమో ఆప్రికాట్ ఫిగ్ అయితే థర్డ్. ఇది నట్స్ అండ్ చంకీ అని ఉంది, అదైతే ఫోర్త్ అనమాట. నాకైతే ఇప్పుడు మా ఊరికి ఏంటో మనం అయితే కొనుక్కున్నాం. నాకైతే ఫస్ట్ ఇది, సెకండ్ వచ్చేసి ఇది, అండ్ థర్డ్ అండ్ ఫోర్త్. చూసారు కదా మయ్య, ఈ వీడియో ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాం. మాకైతే మేము రిలయన్స్లోంచి 100 రూపీస్ లోపల మనకి హై ప్రోటీన్ వచ్చే చాక్లెట్స్ ఏముంటాయి అయితే తీసుకొచ్చాం అనమాట. దీంట్లో అయితే ఈచ్ వన్ దాంట్లో 6 grams ఆఫ్ ప్రోటీన్ అయితే ఉంటుంది. మనం ఆ డైరీ మిల్క్లో చెత్త అంతా తినే బదులు ఇవైతే తినడం బెస్ట్ అనమాట. 45 grams బార్లో 6 grams ప్రోటీన్ ఉంటుంది. అలాగే 100 రూపీస్ లోపలనే దొరుకుతుంది. మాకైతే ఇవి అయితే నచ్చినాయి, మేము తెచ్చుకుని మేము తిని మా రివ్యూ అయితే ఇచ్చాం. మీకు కూడా ఇంకా ఏమన్నా మంచి మంచి చాక్లెట్స్ అవి తెలిస్తే మన కామెంట్లో అయితే కామెంట్ చేయండి. మనకి ఇది ఈచ్ వన్ వచ్చేసి 60 grams అయితే 60 రూపీస్ పడింది. అలాగే 45 grams అయితే మనకి 50 రూపీస్ పడింది మయ్య. 100 రూపీస్ లోపలనే మన బడ్జెట్లోనే ప్రోటీన్ అయితే ఇస్తున్నారు. 6 grams ప్రోటీన్ అయితే ఉంది దీంట్లో. అలాగే చిన్న దాంట్లో అయితే 4.2 grams ప్రోటీన్ ఉంది. మన బయట డైరీ మిల్క్లు అవి తినే కన్నా ఇవి తినడం బెస్ట్. మీ లైఫ్లో మీరు కూడా చాలా చాక్లెట్లు తిని ఉంటారు. మీరు తిన్న కాస్ట్లీయెస్ట్ చాక్లెట్ ఏంటో మన కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు తిన్న వర్స్ట్ చాక్లెట్ ఏంటో కూడా మా కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. ఇది మా ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను. మీరు మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ రేపొద్దున్నే 8ంటికి ఇంకో బ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. నేను మీ బుల్లబ్బాయ్ ఫ్రమ్ భీమవరం, సైనింగ్ ఆఫ్.